హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి సాదా బ్లౌజ్ డిజైన్ స్టిచ్చింగ్ అండి. బ్యాక్ పార్ట్న మనకి నెక్ వెడల్పుని బట్టి డిజైన్ మెలక కుట్టు అన్నమాట పూస వస్తుంది. మనకి ఎంతని పెట్టుకోవచ్చండి. 1/2 ఇంచ్ నుంచి 1 ఇంచ్ వరకు వెడల్పు కావాలనుకున్న వాళ్ళు దాన్ని బట్టి డిజైన్ కుట్టుకోవచ్చు అనమాట. ఇలా ఒక బొంది కుట్టేసి మనకి సమానంగా ఉన్నదానికి అంటే ఒక ఏస్ట్ క్లాత్ మీద సమానంగా ఉన్న దాని మీద ఒక బొందకి చివరన ఒక లూజ్ కుట్టేసుకోవాలండి. అలాగనే బ్లౌజ్ కూడా కొంచెం వదిలేసి చివరన ఒక లూజ్ కుట్టేసుకోవాలి. మన పైన మనం ఖర్చు కోసం ఎంత వదులుకుంటామో దానికంటే ఒక 1/2 ఇంచు కిందికి గీసుకొని అక్కడి నుంచి సూది మనం కింద వైపు నుండి కుచ్చుకోవాలండి. ఆ సూదిలోన మనం ఒక పూసని ఎక్కించుకోవాలన్నమాట. మనం ఎంత వేసుకుంటామో భుజం మీద అంత కాడికి ఒక 1/2 ఇంచు యువకలకి వదిలిపెట్టుకొని సూదితోటి కుట్టుకొని దానికి ఒక పూస ఎక్కియాలండి. దానికి సమానంగా మనకి ఇలా డిస్ముక్తో గుర్తు పెట్టుకొని దానికి సమానంగా కింద వైపు నుండి కుచ్చాలండి. అంటే మనకి ముడి అనేది అడుగు వైపుకి పోవాలన్నమాట. కింద వైపు నుండి కుచ్చి మనం కుచ్చిన పూసలో కుచ్చుకోవాలన్నమాట. వీడియోలో చూస్తున్నారు కదా, అలా మనం కుచ్చిన పూసలోంచి రావాలి. ఇలా వచ్చి మనకి ఆ పూస వచ్చేసి సెంటర్కి ఉండేటట్టు కరెక్ట్గా చూసుకోవాలి. దారం ఇటువైపుకి లాక్కోవాలండి. అటు ఇటు రెండు వైపు దారాలు సమానంగా సెంటర్కి ఉండేటట్టు పూస లాక్కోవాలి. ఇది కుట్టేటప్పుడు కొంచెం జాగ్రత్తగా దారం చిక్కు పడితే మళ్ళీ అన్నుప్పదేసుకోవాల్సి వస్తుంది. అందుకని కొంచెం జాగ్రత్తగా కుట్టుకోవాలండి. పూస సెంటర్కి ఉండేటట్టు అటు ఇటు లాక్కొని ఇలా కుట్టుకోవాలి. ఇది ఇటు ముడేసామా కదా, మళ్ళీ నెక్స్ట్ సూది అటువైపు కూడా ముడేసుకోవాలండి. కింద వైపు నుంచి తీసుకొని ముడేసుకోవాలన్నమాట. ముడి పై వైపు కనపడితే బాగోదు. ఇలా సెంటర్కి ఉండేటట్టు పూస పెట్టుకొని దీనికి మళ్ళీ మనం ఒక మెలక కుట్టేసుకొని కుట్టుకోవాలండి. ఎందుకంటే మనకి పూస ఇలా మెలకేసి కుట్టుకోవడం వల్ల సెంటర్లోనే ఉంటుంది. మనం మెలకేయకపోతే అటు ఇటు జారి ఒక వైపు పక్కకి జరుగుతుంది అనమాట. అందుకోసమని మనం సెంటర్ వైపు ఉండేటట్టు చూసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ దానికి కూడా అంతేనండి. మనకి పూసకి ఎక్కించి పూసలో ఉంచి యువకలకి సూది దూర్చుకోవాలి. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ మీలో చూసేయమంటైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో మొత్తం చూసి నచ్చితేనే ఒక లైక్ చేయండి. నచ్చిన వాళ్ళు డిస్లైక్ కూడా చేయొచ్చు. ఎందుకు నచ్చలేదో డిస్లైక్ చేసిన వాళ్ళు కామెంట్ చేయండి. ఇలా మొత్తము అన్ని వైపులా కుట్టుకోవాలండి. మనం పూస ఒకదానికి సెంటర్ అంచి ఆ పూసలో ఉంచి తెచ్చి యువకలకి కుట్టాలి. రెండు వైపులా మెల్లగా కుట్టేసుకోవాలండి. ఎందుకంటే పూస అస్సలు జరగకుండా కుట్టుకుంటేనే సెంటర్ కొండి మెల్లగా బాగుంటుంది. ఇలా మొత్తము అంతలక్క కుట్టేసుకోవాలండి. చూసారు కదా, ఇక్కడ దాకా కుట్టాను. ఇలా వస్తుంది అనమాట. మెల్లగా వస్తుంది, మిడిల్లో పూస వస్తుంది అనమాట. ఇది ఎక్కువ టైం ఏం పట్టదండి. మనం చేతితో కుట్టేది కాబట్టి మనకి అంటే మనం తీసుకునే మనీకి మనకి పెట్టే డిజైన్కి సరిపోతుంది. అంత ఎక్కువ టైం కాకుండా త్వరగానే కుట్టేయచ్చు.